నమస్తే. హిందువులందరూ కూడా గోమాతలని గోవులన్నింటినీ కూడా పూజించి మా దేవతలాగా పూజిస్తున్నాం. బక్రీద్కి ఎందుకు గోవులన్నింటినీ కూడా నరికి వాటి మాంసాన్ని తింటున్నారు అని చెప్పి కూడా బక్రీద్ని ఒక బ్లాక్ డేగా ప్రకటించాలని చెప్పి కూడా హిందూ సంఘాలన్నింటినీ కూడా ఏకం చేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ ధర్నా చేయడం చూస్తూనే ఉన్నాం. మన దగ్గర ఇప్పుడు నరసింహ గారు ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎందుకు ముందుగా టైమ్ 24 టీవీ ఛానల్ వారికి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు నరసింహ. నేను ధర్మరక్షణ జీ శ్రీరామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు హైందవ సంఘాల ఐక్యవేదిక జాయింట్ సెక్రటరీ ఉభయ తెలుగు రాష్ట్రాలు. నమస్కారం. చెప్పండి సార్. ముస్లిమ్స్ అందరూ కూడా ఆ గోవులన్నింటినీ కూడా చంపి ఆ గోమాంసాన్ని తింటున్నారు. ఆ హిందువులందరూ ఏమంటున్నారు అంటే మా దేవత, మేము పూజించే దేవతని మీరు ఎందుకు అట్లా చేస్తున్నారని అంటున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారన్న? దీని గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా ఒక ఉన్మాదమైన చర్యగా వాళ్ళ మైండ్లలో నింపుతున్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈ దేశం విడిపోయినప్పుడు మన వాళ్ళు మత ప్రాతిపదికన వాళ్ళు విడిపోయినప్పుడు ముస్లింలు విడిపోయినప్పుడు ఈ దేశంలో కొంతమంది అట్లాగే ఉన్నారు. వాళ్ళ ఎజెండా, వాళ్ళ ఆకాంక్ష ఒకటే, ప్రపంచాన్ని మొత్తం ఇస్లామీకరణ చెయ్యాలి. అది ఎట్లా అంటే ఇది మీకు మీ టీవీలో వేసేటువంటి ఖచ్చితంగా ఏదైతే ఉంది కదా, నేను మరి మాట్లాడుతున్నది నేను ఎందుకు అంటున్నా అంటే గో ఒకటే ప్రమాణం కాదు ఇక్కడ మిత్రులారా. గోవును ఒక జస్ట్ బూచిగా చూపిస్తున్నారు కానీ గోవు ఒకటే కాదు. ఈరోజు వీళ్ళు ఈ దేశాన్ని మతపరంగా విడగొట్టుకొని వెళ్ళిపోయారు. తర్వాత ఈ దేశంలో ఇంకా ఇట్లాగే స్థిరపరిచి, అంటే నేను అందరినీ అనను, కొందరు ఉన్మాదుల చేత వీళ్ళందరూ కూడా అజ్ఞానులు అయిపోతున్నారు. ఈవెన్ ఖురాన్లో కూడా చెప్పి ఉన్నది గోమాంసాన్ని తినకూడదు, అది హరామని. గోవు చాలా శ్రేష్టమైందని. అయినా వీళ్ళు తింటున్నారంటే వీళ్ళెవరు? మత మౌఢ్యం, మత ఛాందసవాదం వీళ్ళ కణకణాల్లో అణువణువులో నిండి ఉన్నది. వీళ్ళ కలిసి ఉండాలని ఎప్పుడు ఉండదు. ఏ దేశంలో చూడండి వీళ్ళు ఆ దేశాన్ని హస్తగతం చేసుకోవాలి, రాజ్యాన్ని ఏలాలి, ప్రపంచాన్ని ఏలాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కాంక్ష వీళ్ళలో ఉంది. మీరు కావాలంటే చరిత్రని పరీక్షించుకోండి. ప్రపంచ దేశాల్లో ఈరోజు జరుగుతున్నటువంటి అనేక ఉదాంతాల్ని మీరు బేరీజ్ వేసుకొని చూడండి. వీళ్ళు ముందు అక్కడ గుడారం వేస్తారు, ఆ తర్వాత అక్రమమైనటువంటి కాయిదాలు పుట్టించుకుంటారు, అక్రమ వరుసదాలను తెచ్చి ఇలా చేరుస్తారు. వీళ్ళకి ఐడెంటిటీ లేదు. ప్రభుత్వానికి అడిగే దమ్ముందా? మేము ఎందుకు అడుగుతున్నామంటే వీళ్ళకి ఐడెంటిటీ చూపించారు. వీళ్ళు అంత మోహాలకు కూడా కడుతుంటారు. ఎవరిని కించపరచడం మా ఉద్దేశం కాదు. ఇక్కడ ఈ ముసుగులో గడ్డం అనే ముసుగులో హిజాబ్ అనే ముసుగులో ఎవరెవరు వస్తారో ఎవరికి తెలియదు. పోనీ వీళ్ళు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2020 కంటే ముందు ఆయన కార్డ్ అండ్ సర్చ్ అనేటువంటి ఒక గొప్ప పోలీస్ ప్రణాళిక ద్వారా ఈ దుర్మార్గులు ఎవరు, చొరబాటుదారులు ఎవరు, అక్రమార్కులు ఎవరు అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. మీరు అడిగింది గోవు సంబంధించిన విషయమైనా ఈ సమాజం ప్రతిరోజు డిస్టర్బ్ అవ్వడానికి, ఈ దేశంలో దొంగలు లేదంటే బాంబులు పెట్టేవాళ్ళు దాపురించి తిరగడానికి కారణమవుతున్న అనేక కారణాలు దీనికి జోడించి ఉన్నాయి. వాళ్ళలో విద్యాభ్యాసం ఉండదు, వాళ్ళు మదర్సాకి వెళ్తారు. మరి మదర్సాకి వెళ్ళి అక్కడ రాకెట్ సైన్స్ నేర్చుకుంటారా అంటే ఉండదు. మీరు చాలా ఉదంతాలు చూడొచ్చు. దీన్ని నేషనల్ మీడియా కానీ ఏ మీడియా కానీ చూపించదు. మదర్సాకి వెళ్ళి బయటికి రాగానే వాళ్ళు అక్కడ ఉన్మాదం నేర్పుతున్నారనే విషయం వాళ్ళు చేసే చర్యలపైన అనేక సార్లు మనకు కళ్ళగట్టినట్టు అనేక ఉదంతాలు ఉన్నాయి. రాళ్ళు వేయటం అనేది అక్రమంగా. ఇప్పుడు సెక్యులర్ అన్నప్పుడు వీడు పూజ చేసుకొని మసీదు పక్క నుంచి పోతే నీకేం నొప్పి? నువ్వు అల్లా నమాజ్ చేసి 5 సార్లు భరిస్తున్నాం కదా. పులికేకలు పెడితే నీకు సౌండ్ పొల్యూషన్ యాక్టివ్ ఉన్నా కూడా. ఇదంతా చెప్పాల్సిన కారణం ఏంటంటే వీళ్ళు ఏ దేశంలో ఉన్నా శాంతిగా ఉండేవాళ్ళు కాదు. వీళ్ళకు ఉన్మాదము, మతమౌఢ్యము వీళ్ళ కనకలాల్లో నింపి పంపుతున్న ముల్లాలది ఆ మసీదులో పనిచేసేవాళ్ళు. అది ప్రకారమే మేము నమ్ముతున్నాం. ఖురానే చెప్పినప్పుడు నువ్వు ఎట్లా ఇస్తావు గోవును తినడానికి? ఖురానే నిషేధించిన వాళ్ళ పెద్దలు అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పాలి కదా, చెప్పకపోవడం కూడా తప్పే. మేము అదే అంటున్నాం. వాళ్ళకు విద్య ఉండదు, వాళ్ళు అసంఘటిత కార్యక్రమ పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు అంటే చిన్న సన్నగారు పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకు కూడా విద్య ఇవ్వడానికి ఈరోజు చాలా రకాల ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఒక్సు పేరిట లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. వాటిలో వాళ్ళ పెద్ద అధికారులు ఎవరైతే రాజకీయంగా ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా ఆ స్థలాన్ని వినియోగించి అనేకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ అనేకమైన కార్యక్రమం విద్యా చైతన్యం ఇస్తే వాళ్ళు కూడా ఈ సమాజంతో మమేకమై ఏది మంచు ఏది చెడ్డు అని తెలుసుకునేటువంటి విశేషణను తెలుసుకుంటారు వాళ్ళు. లేకుంటే ఇట్లాంటి మతమౌఢ్యాన్ని నింపిపోస్తే ఒకరు పూజించేటువంటి దేవతల మూర్తి అయినటువంటి గోమాతను చంపుతున్నారు.
ఇలా గోమాత అనే పైన గోమాత పైన ఎందుకు ఇంత వివక్ష అని చూస్తే ఈ గోమాత లేకపోవడం అనేది కూడా వీళ్ళకి ఏంటంటే ఒక మతాన్ని రెచ్చగొట్టడం. మన పాకిస్తాన్ బార్డర్లో కవింపు చర్యలు చేస్తారు కదా, వీళ్ళు సమాజం మనతోనే ఉండి మనం రెచ్చగొడుతూ ఉంటారు. వీళ్ళు ఇది ఎందుకు, ఇది ఆపండి, మీ ఖురాన్ కూడా నిషేధించింది గోవును తినడం. సమాజంలో బతుకుతున్నప్పుడు మేము ఎవరిని వ్యతిరేకించండి, మేము ఎవరికి వ్యతిరేకం కూడా కాదు. ఇలాంటి ఉన్మాదం చర్యలు ఎందుకు చేస్తున్నారు? బక్రీ ఈద్ అనే పేరిట మీరు బక్రీ తినండి, ఎవరికి అబ్జెక్షన్ లేదు. కానీ ఈ గోవు అనేది చాలా సమతుల్యమైనటువంటి ఆహారాన్ని, శ్రేష్టమైన ఆరోగ్య ఔషధాన్ని ఇచ్చేటువంటి ఒక గోమాత, అది జంతువు కాదు. దయచేసి దాన్ని ఎవరు బలివద్దు. దీనికి దోహదపడుతున్న ఇంకొక మైనస్ లూపోల్ ఏంటంటే ఈ వెటర్నరీ డాక్టర్లు ఈ ఎక్కడైతే ఆడ మనకు అంగట్లలో ఆవులు అమ్ముతుంటారు, అమ్మే క్రమంలో వాటికి సరైన టెస్టులు చేయాలి. ఒక ఖైదీ జైలుకు వెళ్తేనే వానికి బాడీ హెల్త్ టెస్ట్ అంతా చేసి వాడిని జైలు తీసుకెళ్తారు, కోర్టు తీసుకెళ్తారు. అలాంటిది ఒక గోమాత, శ్రేష్టమైన గోమాత, చిన్న చిన్న పిల్లల్ని కూడా ఈరోజు మేము ఆ వెహికల్లో వస్తే పట్టుకొని మేము ఆధారాలతో సహా అనేక ఉదంతాలు పోలీసు వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి, అనేక ఉదంతాలు ఉన్నాయి. మరి ఇలాంటి మతమౌఢ్యానికి, మత ఛాందసవాదాన్ని నూరిపోస్తూ వాళ్ళలో అలాంటి బీజాలు నాటుతున్నటువంటి ముల్లాల్ని అరెస్ట్ చేయాలి. తర్వాత ఈ డాక్టర్లను కూడా కరెక్ట్గా తీసుకోవాలని చట్టాలు కఠినతరం చేసి ఇలాంటి చర్యలకు పాల్పడి గోవుని వధించే వాళ్ళను ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళని శిక్షిస్తూ ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని మేమైతే హైందవ సంఘాల ఐక్యవేదిక పక్షాన కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు ఎట్లా ఈ బక్రీద్కి గోవులన్నింటినీ కూడా సంహరించకుండా ఆపగలుగుతారు? ఈ గో చట్టాలు, గో నిషేధ చట్టాలు 1977 యాక్ట్ 48-49 ప్రకారము వీటిని ఆపాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలు దీనిపై చేసి ఉంది. అయితే ఈ చట్టాలను స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, ఆయా రాష్ట్రం సంబంధించిన ప్రభుత్వాలు కావచ్చు, దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు నయానో భయానో భయపడో, ఓట్ల గురించో వీళ్ళు భయపడతా ఉన్నారు వీళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే హిందువుల్లో ఈరోజు ఏమైందంటే అనేక సందర్భాలు ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో పోలీసు కేసులు వేసుకొని చాలామంది చనిపోయారు కూడా. లాస్ట్ 3 సంవత్సరాల కింద ఒక వ్యక్తి అయితే దారుణంగా ఇదే విజయవాడ హైవేలో ఒక బస్సెస్ కొట్టేసింది. గోవును తరలిస్తున్న గోవులు పట్టుకునే క్రమంలో వీళ్ళు వెళ్తూ ఉంటే వీళ్ళని ఒక బస్సు కొట్టేసింది, ఓల్వో బస్సు. అబ్బాయి చనిపోయాడు, శ్రీకాంత్ అని. చాలామంది ఉన్నారు. కానీ దీంట్లో మేము చేసే ప్రయత్నం మీ దృష్టికి తీసుకురావడానికే. కానీ బలమైన చట్టాలు చేసేటువంటి నాయకులు ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నారు, బలమైనటువంటి చర్యలు తీసుకునే అధికారులు ఈరోజు డీజీపీ ఆఫీస్లో కూర్చున్నారు. వీళ్ళు పర్యవేక్షణలో ఇవన్నీ ఉండాలి. లేనప్పుడు సామాన్యులు మేము మెసేజ్ ఇవ్వగలం, కొంతవరకు చేయగలం, ఆ తర్వాత చేయాల్సినంత అధికారులే కదా. ఎందుకంటే మేము ట్యాక్సులు కడుతూ అధికారాన్ని మీ చేతిలో పెట్టి మేము చట్టాన్ని చేతిలోకి తీసుకోలేకపోతున్నాం. కాబట్టి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం, గోవును రక్షించండి, అది జాతికి మంచిది, ఈ భూమాతకు మంచిది. భూమిలో సారవంతమైన నేల ఉండాలంటే ఈ గోమాత నుంచి వచ్చే అవశేషాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. గోవు యొక్క ఈరోజు గోవును మనము గోమయం అంటాం, పెండ అంటారు మన తెలంగాణలో. గోమయాన్ని ఈరోజు సౌదీ లాంటి దేశంలో చెట్లు కూడా మొరువై ఈ పేడ తీసుకెళ్ళి చైనా లాంటి దేశంలో వాళ్ళు చిన్న చిన్న ప్లేసెస్లో వ్యవసాయం చేస్తున్నారు. అది నీటి పాములు అంటాం, ఎర్రలు అంటాం తెలంగాణలో. అలాంటి ఎర్రల వల్ల భూమి సారవంతం అవుతుంది. భూమిలో ఉండే రసాయనాలు, విషతుల్యమైన కీటకాలు ఏమైనా అవి తినేస్తాయి. వాటిని ఈరోజు మనం డెవలప్ చేయాలంటే గోమయం చాలా ఇంపార్టెంట్. గోమయం చాలా కేవలం గోవు 5 లీటర్లు 10 లీటర్లు ఇస్తుంది అని దానికి లోన్ ఇవ్వకుండా రైతులను మీరు నిస్తేజం చేస్తున్నారు. గోవును ఒక కబీలాలకు తరలించే వస్తువుగా ప్రపంచానికి చూపిస్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏముంది? ఇక్కడ ఒక జాతిని, సంపదను కాపాడాలంటే ప్రజల ద్వారా ట్యాక్స్ వసూలు చేయడమే కాదు, ఈ నేల గో ఆధారిత నేల, ఈ నేల సారవంతమైన నేల, ఈ నేలలో అనేక విదేశీ కంపెనీల రసాయనాలు అమ్ముకోవడానికి ఈ రోజు గోవును వధిస్తున్నావు. మేము ప్రశ్నిస్తున్నాం. ఈ సారవంతమైన నేలను నువ్వు ఫారిన్ కంట్రీ కెమికల్స్ అమ్ముకోవడానికా నువ్వు లోన్లు ఇవ్వట్లేదు రైతులకు? రైతులు ఎందుకు అమ్ముకుంటారు? కబేలాలకు ఎవ్వరూ అమ్ముకోరు. ఒట్టిపోయిన ఆవైనా సరే అది చనిపోతే దాదాపు 7.5 ఎకరాల నుంచి 8 ఎకరాల ఆ బీడు పట్టిన నేలను సారవంతం చేస్తుంది. దాని యొక్క చనిపోయినాక దాని యొక్క శరీరం కబేలం. దానివల్ల అప్పటిదాకా రసాయనాలు ఎన్ని లేయర్లు కొట్టినా సరే అదంతా కూడా ఫ్రెష్ అయిపోతుంది. ఇప్పుడు ఆక్సిజన్ ఇచ్చే చెట్లు ఉన్నాయి. అట్లే భూమికి సారవంతాన్ని ఇచ్చే, శ్రేష్టతను ఇచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం దీంట్లో ఉంది. ఈరోజు గోవు ద్వారా వచ్చే నెయ్యిని, గోవు ద్వారా వచ్చే అనేక విశేషాలని కూడా చాలా మందులలో వాడుతున్నారు, చాలా మెడిసిన్లో వాడుతున్నారు ఆరోగ్యం బాగా కావడానికి.
మన కరోనా లాంటి మహమ్మారి వస్తే వాడింది ఇంగ్లీష్ మందులు కాదండి. ఈ దేశంలో మా ఋషులు చెప్పినటువంటి భారతీయ నైపుణ్యం చెప్పినటువంటి ఆయుర్వేద మరియు హోమియోపతి ఇలాంటి పంచగవ్యాలే వాడారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు అధికారులు కళ్ళు తెరిచి గోవు యొక్క ప్రాశస్యాన్ని, గోవు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని గోవును వధించకుండా ఆపండి. ఒక బక్రీద్ అంశమే కాదు, అనేక సందర్భాల్లో అనేక మంది దుర్మార్గులు గోవును అక్రమంగా తరలించి, బక్రీద్ అనే కాదండి, బక్రీద్ అంటేనే గోవు గుర్తు. మేము సంవత్సరం అంతా దీని గురించి పోరాటాలు చేస్తూనే ఉన్నాం, అనేక వాహనాలు పట్టిస్తూనే ఉన్నాం ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి గోవు అనేది ఈ జాతికి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ గోవును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. గోవు పైన ఇంకా కఠినతరమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి అక్రమంగా రవాణా చేసే వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించినా కూడా తప్పులేదని నేను ముక్తాకంఠంగా యావత్ హిందూ సమాజం తరఫున, హైందవ సంఘాల ఐక్యవేదిక తరఫున చెప్తా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు, చట్టాలు, వెటర్నరీ డాక్టర్లు, రైతులు అందరూ కూడా గోవును రక్షించుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన అనువైన చట్టాలు తీసుకొచ్చి గోవుని కాపాడుకుందాం. తద్వారా మన భూ వాతావరణము, భూమి పొరల్లో ఉండేటువంటి రసాయనాలని మన ఆహారంలోకి రాకుండా కాపాడేటువంటి ఒక మహాశక్తిగా గోవు యొక్క పంచగవ్యాలు పనిచేస్తూ ఉంటాయి, గోమయం పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి గోవును కాపాడుకుందామని అందరికీ పిలుపునిస్తూ ప్రభుత్వం కళ్ళు తెరవాలి, చట్టాలు కఠినతరం తీసుకురావాలి, అక్రమంగా రవాణా చేసే వాళ్ళపై ఉక్కుపాదం మోపాలని చెప్తూ, డిమాండ్ చేస్తూ, జై గోమాత, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్. మీ నరసింహ, హైందవ సంఘాల ఐక్యవేదిక, భాగ్యనగర్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.